లోటస్ పాండ్ బంగ్లా మీకు ఎక్కడిది? అది మీదా మీది కాదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. ఈజ్ ఇట్ యువర్స్? మీదా మీది కాదా? ఓకే. బెంగళూరులోని ఎన్లంక ప్రాంతంలో 29 ఎకరాలలో సువిశాలమైనది అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు నివసించే శ్వేత సౌధాన్ని మించిన బంగ్లో కట్టినావు. అక్కడ హెలికాప్టర్ అక్కడే దిగిపోతుంది. నీకెక్కడిది అని అడుగుతున్నా. 2004లో ఏమీ లేని మీకు ఇంతది ఎక్కడి నుంచి వచ్చింది? సమాధానం చెప్పరా? దీనికి కూడా మౌనమేనా? ఇవన్నీ చూపించమంటే చూపిస్తా తెర మీద ఆ బంగ్లాలన్నీ. 200 మంది సెక్యూరిటీ గార్డ్స్ కాపలాగాస్తారంట. వాయ్, ఎక్కడిది నీకు? ఆనాడు 2004లో ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేడే మీకు. రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి సార్. అందుకే విపరీత మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన చేసిన తప్పుల గురించి అడిగితే ఒక్కటి కూడా సమాధానం చెప్పరు. అది విపరీత మనస్తత్వం. మౌనం అర్ధాంగీకారం. తన నేరాలు తానే, తనకు తెలియనటువంటిలే ఆయనే ఒప్పుకుంటున్నాడు. తనకు తెలియకుండానే ఆయన ఒప్పుకుంటున్నాడు. లేదంత బంగ్లా ఎక్కడదండి? అది 2 times ట్రై చేశారు లోపలికి వెళ్ళటానికి, వెళ్ళలేకపోయినా నేను. కడపలో బంగ్లా కట్టినారు, ఎక్కడదండి? చెన్నైలో బంగ్లా కట్టారు, ఎక్కడదండి? నేను అడుగుతున్న సిబిఐని కూడా మీరు లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ పంపించారు 6 విదేశాలకి. విదేశాల్లో కూడా ఈయన మనీ లాండరింగ్ చేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐ విల్ డ్రా ది అటెన్షన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, విదేశాల్లో కూడా మనీ లాండరింగ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారని సిబిఐ సెంట్ లెటర్ ఆఫ్ రెగ్యులేటరీస్ to 6 countries, వర్జీనియా, మారిషస్, కౌలాలంపూర్ కంట్రీస్, 6 కంట్రీస్కి పంపించినారు. 6 కంట్రీస్లో ఈయన మనీ లాండరింగ్ సుస్పష్టంగా తెలిసింది అంటున్నారు. మరి వాట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్? శివస్వరణ్ని కూర్చోబెట్టి రాజీనామా చేయించే ముఖ్యమంత్రి అరెస్టు చేసిన మీకు 11 ఏళ్ళుగా ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్నా వీరెందుకు కనిపించట్లేదని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. సమాధానం చెప్పమని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఈ లెటర్ ఆఫ్ రెగ్యులేటరీస్కి ఛార్జ్షీట్లో మీరు అటాచ్ చేశారా లేదా? ఛార్జ్షీట్లో మీరు ఎంఓగా మార్క్ చేశారా లేదా? లెటర్ ఆఫ్ రెగ్యులేటరీస్, ఆ మనీ లాండరింగ్ కూడా అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నేను మీ మోడస్ ఆపరెండి ఏంటి? మీ నాన్నగారు ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని మీరు కొట్టేస్తారు. ఎట్లాగా? మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండి బడా బడా పారిశ్రామికవేత్తలకి ప్రభుత్వ పరంగా రాయితీలు ఇస్తారు. ఎకరం 50 లక్షలు చేసేదాన్ని ఎకరం 50,000 రూపాయలకి ఇస్తాడు ఆయన. 100 ఎకరాలు ఇస్తారు. 28,000 ఎకరాలు ఇచ్చినారు క్వాన్పిక్కి. 28,000 ఎకరాలు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఇస్తే, ఆ పెద్ద మనిషి ఎవరైతే 28,000 ఎకరాలు తీసుకున్నారో, స్వీకరించారో ప్రభుత్వం నుంచి, ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి గారి జగతి పబ్లికేషన్ సాక్షి పేపర్లో 800 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఎవడన్నా ప్రపంచవ్యాప్తంగా నేను అడుగుతున్నా, పత్రికా సోదరులారా మీకు తెలుసు, పత్రికా రంగమే లాభపు సాటి వ్యాపారం కాదు. పత్రికా రంగం ఎక్కడ చూడండి, వరల్డ్ వైడ్గా లాభసాటి వ్యాపారం కదా. ఏదో జగన్మోహన్ రెడ్డి కుదిరింది, ఈయన ముఖ్యమంత్రి, ఆయన సొంత పత్రిక కాబట్టి కుదిరింది, కానీ లాభసాటి వ్యాపారం కాదు. లాభసాటి కాని వ్యాపారంలో వ్యాన్పిక్ యాజమాన్యం ఆ ప్రసాద్ గారు 800 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎలా పెడతారండి? ఇంతకంటే ఏం రుజువులు కావాలి? 800 కోట్లు మీ కంపెనీలోకి వచ్చిన